ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మనం అనేక చోట్ల వినొచ్చు, గదిలో కూడా కూర్చొని ఏకాంతంగా వినొచ్చు టీవీలు చూస్తూ. కానీ ప్రత్యక్షంగా ఆ పండితుల ద్వారా వచ్చినటువంటి మంత్రమే సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. కాలహరణం చేయకుండా మనందరం కూడా అమ్మవారికి వీలైనంత వేదాక్షర సేవ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లుగా ప్రతి అక్షరము ఒక మహామంత్రము. వీలైన సమయం కూడా మాకు 12 గంటల దాకా సమయం ఇచ్చారు కాబట్టి, అట్లాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా నడుస్తున్నాయి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మనకి ప్రాప్తం అవటానికి స్వామివారికి ఇష్టమైన శ్రీనివాస గద్యస్థుడు కూడా ఇక్కడ పారాయణ చేసుకుని సుమారు 12-12:30 లోపల కార్యక్రమం సమాప్తి అవుతుంది. అందరూ కూడా మన ఇంట్లో మనం స్వామివారి దగ్గర కూర్చుని ఎట్లాగైతే శ్రద్ధగా అనుష్ఠానం చేసుకుంటామో అట్లా భావన చేసుకుని పూర్తి శ్రద్ధతోటి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా చెప్పక్కలేదు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్స్ ఉండాలంటేనే ఎంత ఉత్తమ స్థాయి విద్యలుంటే ఇక్కడ ఉండగలరో నాకు తెలుసు. కాబట్టి ఆయా విద్యల్లో మీరు అనుకున్న విద్యల్లో పరిపూర్ణత్వం సాధించి ఇక్కడ స్థిరపడ్డారు. అట్లాగే మీ కుటుంబాలన్నీ కూడా ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా సంపూర్ణమైన అనుగ్రహం అమ్మవారిది.